అదే స్కూలు, అంతకంటే గొప్ప వైద్యము, ఇదంతా ఫ్రీగా దొరుకుతుంది. నీకు ఇది కావన్నా అది కావన్నా ఏది కావన్నా చూజ్ చేసుకో. ఇది కావాలంటే మట్టికి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయమని చెప్పాలి మనం, అంతే. ఇగో ఇది అమలు చేయించడం కోసమే ఈ నెల 26 తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర ఫీజులు కట్టలేక నానా యాతన పడుతున్నటువంటి తల్లిదండ్రులను అందరినీ అక్కడికి రమ్మని ఆహ్వానిస్తూ ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఈ ఫీజులు ఎవరికి పోతాయి? ఇందులో 70% పైచిలుకు స్కూళ్ళు రాజకీయ నాయకులవే. మీకు ఆ వీడియోలో చెప్పిన 70% పైచిలుకు స్కూళ్ళు రాజకీయ నాయకులవే. కాబట్టి ఏం చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు? ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను ఇంప్లిమెంట్ కాకుండా చూస్తున్నారు, ఇక్కడ రాకుండా చూస్తారు. ఎందుకంటే ఇలా దోపిడీ ఆగిపోతుంది కదా. 35,000కే సేమ్ క్వాలిటీతో సేమ్ హెల్త్ ఎడ్యుకేషన్ 2 దొరుకుతా ఉంటే 1,75,000 మీ తనకు గుంచుతా ఉన్నారు కదా. మరి ఏది కావాలి తల్లిదండ్రులారా? ఒకసారి ఆలోచన చేయరు. ఈ నెల 26 తారీఖు ఇందిరా పార్క్ దగ్గర ఆదివారం రోజు తల్లిదండ్రులకు చెప్తా ఉన్నా, ఎవరు సర్ది వాళ్ళు కట్టుకుని రారి. మీ పిల్లలకు మెరుగైన విద్యా వైద్యంతో పాటు మీకు డబ్బులు మిగులుతాయి. ఇగో ఏడాదికి 1,00,000 మిగిలే. ఏడాదికి మీరు అనవసరంగా ఎందుకు తగలబెడతా ఉన్నారు? వీళ్ళకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది కదా. ఇది నా మాట కూడా కాదు, ఇంకా ఇంకా కొంతమందికి 35 కూడా తలగాయి. ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ. ఇదే స్కూల్లో